ఎప్పుడు రామచంద్రరావు చాలా ప్రశాంతంగా ఉండేవాడు అనేది అందరికీ తెలిసింది. రాష్ట్ర ప్రజలకు, రాజకీయాలు తెలిసిన వాళ్ళకి రామచంద్రరావు చాలా ప్రశాంతంగా ఉంటారు అని అంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పార్టీలో రాష్ట్ర పగ్గాలు చేపట్టాక ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు అనుకోవచ్చు. నేను ఎప్పుడు అసహనం లేదు. 100% కంట్రోల్డ్ మ్యాన్. ఎప్పుడైనా సరే నేను ఎక్కడైతే అగ్రెసివ్గా ఉండాలో అక్కడ అగ్రెసివ్ ఉంటాను. ప్రతిసారి అగ్రెసివ్ ఉండను. ఒకటి, నేను ఆలోచనలు కూడా ఎప్పుడు ఆవేశం మీద తీసుకోను. నేను నిర్ణయాలన్నీ కూడా ఆలోచనలతో తీసుకుంటా, ఆవేశంతో తీసుకోను అనే విషయాన్ని కూడా అందరికీ తెలుసు. ఎక్కడైతే మనం అగ్రెసివ్ ఉండాలి ఆ అగ్రెసివ్నెస్ మీరు ఇప్పుడు చాలామంది అగ్రెసివ్ అనే మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అగ్రెసివ్ అనేది గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అది అసహనం కింద తీసుకోవద్దు. మనం అసహనం కింద తీసుకుంటే కఠినంగా తీసుకుంటున్న నిర్ణయాలు. మనం ఏదైతే మనం విమర్శిస్తామో అది బలంతో విమర్శిస్తాం. దాన్ని అసహనం కింద తీసుకోవద్దు. మమ్మల్ని విమర్శించేటటువంటి అధికారం నాకు ఉన్నది. ఆ విమర్శించేటటువంటి పాయింట్స్ ప్రజల్లో పోవాలంటే గట్టిగా మాట్లాడాలి. కానీ గట్టిగా మాట్లాడాలంటే ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. ఎస్ దేర్ ఇస్ ఎ ఫోర్స్ బిహైండ్ దిస్ ఆర్గ్యుమెంట్ అనేది రావాలి. అక్కడ రామచంద్రరావు గారు మాటకు ముందు తెలంగాణలో బీజేపీ కేంద్రం నుంచే నాయకులు వస్తున్నారు, పక్క రాష్ట్రాల నాయకులు వస్తున్నారు, కేంద్ర నాయకత్వం మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది తెలంగాణ బీజేపీ. అంటే తెలంగాణలో ప్రజల ఆదరణ పొందిన, ప్రజల ఆదరణ చూరగొన్న నాయకుడే లేడా తెలంగాణలో బీజేపీలో? ఇప్పుడు డెవలప్ అయ్యింది కదా మాకు దగ్గర. కిషన్ రెడ్డి గారు కానీ, సంజయ్ గారు కానీ, ఈటల గారు ఇప్పుడు డెవలప్ అయింది అంటారా? డెఫినెట్గా. ఇంతకుముందు వాస్తవం కూడా ఇంతకుముందు నీరే చెప్పారు కదా, మాకు పట్నం వరకు మాకు నాయకులు ఉండే లక్ష్మణ్ గారు కానీ, కిషన్. నేను కూడా పట్నం నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాను. కానీ ఈ మధ్య కాలంలో మాకు రూరల్ సైడ్ కూడా, అంటే అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రిక్ కాకుండా తెలంగాణ సెంట్రిక్ అయినాం. ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో మాకు మంచి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో మాకు ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో మీకు గెలిచిన ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు ఆల్మోస్ట్ నార్త్ తెలంగాణలో. అదేవిధంగా సౌత్ తెలంగాణలో కూడా మాకు మంచి ఒక ఆదరణ ఇప్పుడు దొరుకుతూ ఉన్నది. మనం మీరు సర్వే చేస్తే కూడా సౌత్ తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ మంచి పెరుగుతూ ఉన్నది. కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే, గ్రామీణ ప్రాంతంలో నాయకత్వము కొంత ఆ రెండు పార్టీలను తట్టుకోవాలంటే, ఎందుకంటే ఒకరు 10 సంవత్సరాలు చేసి వాళ్ళ దగ్గర ఆర్థికమైన బలం ఉంటుంది, ఇంకొకరికి అధికార బలం ఉంటుంది. ఈ రెండిట్లో తట్టుకొని ముందుకు రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా బలం పెరిగింది, జనబలం పెరిగింది, ఒక అధికారంలో వస్తామని చెప్పి విశ్వాసం పెరిగింది. ఈ జనబలము, విశ్వాసం ఈ రెండిట్లో భారతీయ జనతా పార్టీకు గ్రామీణ ప్రాంతంలో, గ్రామాల్లో కూడా మంచి నాయకత్వం వచ్చింది. కాబట్టి మీ పక్క రాష్ట్రాల నాయకుల మీద, ఈ నాయకుల మీద ఆధారపడడం. మాది నేషనల్ పార్టీ కాబట్టి డెఫినెట్గా నేషనల్ పార్టీ లీడర్స్ మా దగ్గరకు వస్తారు. డెఫినెట్గా వాళ్ళని ఆదరిస్తాం. వాళ్ళు చూస్తారు, ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా తిరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కూడా నేషనల్ పార్టీ. వాళ్ళు నేషనల్ పార్టీ అందరూ వస్తారు, అన్ని జిల్లాల్లో తిరుగుతారు, అన్ని రాష్ట్రాలు తిరుగుతారు.